నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మనిషి అస్థిపంజరం కలకలం సృష్టించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జునని అడిగి తెలుసుకుందాం. చెప్పండి నాగార్జున, అస్థిపంజరం ఎక్కడ కనిపించింది? పోలీసులు ఏమంటున్నారు? అవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి మార్కెట్ యార్డ్ ఒక ప్రాంతం వస్తుంది. సో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇంట్లో అస్థిపంజరం సంబంధించినటువంటి వీడియో కలకలం సృష్టించింది. సో కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో యువకుడు లోపల ఉన్నటువంటి ఇంటి లోపల నుంచి ఒక వీడియో తీసి అక్కడ అస్థిపంజరం చూపిస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళేటప్పుడు ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు సెల్ఫీ వీడియోని ప్రారంభించి లోపల మొత్తం చూపించాడు. ఆ ఇంటి లోపల ఎలా ఉందో, ఏ విధంగా ఉంది, మంచి అస్థిపంజరం ఉందని చెప్పేసి ఇవన్నీ చూపించాడు. సో దీనికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాన్ని ఫేస్బుక్ లో పెట్టాడు. ఫేస్బుక్ లో వైరల్ కావడంతో పోలీసులు అతన్ని పిలిచి విచారించారు. ఈ వీడియో ఎక్కడి నుంచి తీసామని చెప్పేసి అతను విచారించగా తాను గతంలో క్రికెట్ ఆడుకునే టైంలో బాల్ లోపల పడిందని, అక్కడికి వెళ్ళేటువంటి బాల్ తీసుకోవడానికి వెళ్ళిన సమయంలో దీన్ని చూశానని, స్నేహితులకి ఎవరికి చెప్పకుండా నేను తర్వాతి రోజు వచ్చి వీడియో రికార్డ్ అంతా చేశానని చెప్పేసి పోలీసులకి వివరించారు. సో దీన్ని బట్టి పోలీసులు ఆ లొకేషన్ కి చేరుకొని ప్రస్తుతం క్లూస్ టీం కూడా అక్కడ చేరుకుంది. అక్కడ ఆధారాలు సేకరిస్తారు. మరోవైపు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వివరాలు సేకరిస్తారు. ఆ ఇంట్లో 7 ఏళ్లుగా ఎవరు ఉండట్లేదు, విదేశాల్లో ఆ ఇంటి ఓనర్ ఉంటున్నట్లుగా స్థానికులు చెప్పారు. ఆ ఇల్లు మొత్తం కూడా పాడుపడి ఉందని, ఆ ఇంట్లో ఎవరు వెళ్లరని అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఇంటి లోపల ఉన్నటువంటి ఆ అస్థిపంజరం ఎవరిదని పోలీసులు ఆరాధిస్తున్నారు. దాంతో పాటుగా ఇప్పుడు స్థానికుల నుంచి సేకరించిన ఆధారాలు, ఇక్కడ క్లూస్ టీం సేకరించిన ఆధారాలు క్రోడీకరించి తర్వాత ఆ అస్థిపంజరం సంబంధించిన నమూనాలు, తర్వాత మరిన్ని వివరాలు దర్యాప్తులు తెలుస్తామని చెప్పారు. దాంతో పాటుగా ఇప్పుడు ఘటనా స్థలానికి సౌత్ వెస్ట్ డీసీపీ చంద్రమోహన్ చేరుకున్నారు. అధికారులను ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అతన్ని పిలిచి విచారణతో ఈ విషయం బయటపడింది. ధన్యవాదాలు నాగార్జున.